అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మహాపరిసత్యాల పుస్తకంలోని 3rd చాప్టర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మనం ఇంతకుముందు 2 వీడియోల్లో మహాపరిసత్యాల పుస్తకం యొక్క ఇంట్రొడక్షన్, అదేవిధంగా ఇందులోని 2 క్యారెక్టర్స్ యొక్క పరిచయం కూడా చూసాము. సో ఈ పుస్తకం యొక్క మెయిన్ ఎసెన్స్ ఏంటంటే సంకల్ప శక్తి. నేను అన్నీ నేర్చుకోవాలి, ఈ సృష్టి రహస్యాలేంటో తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి అనుకుంటున్న ఒక వ్యక్తికి మరొక వ్యక్తి అంటే గురువు అయిన డాన్ అనే వ్యక్తి పరిచయం అయ్యి ఈ సంకల్ప శక్తిని, సంకల్ప శాస్త్రాన్ని ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా నేర్పించారు అనే ఒక గొప్ప పుస్తకమే ఈ మహాపరిసత్యాల పుస్తకం. ఈ పుస్తకం ధర 80 రూపాయలు, జస్ట్ 80 రూపీస్. కానీ మనకు సంకల్ప శాస్త్రాన్నే, మొత్తం సంకల్ప శాస్త్రాన్ని నేర్పిస్తుంది. అంత గొప్ప పుస్తకం కాబట్టి మీ అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ బుక్ పై వీడియోలు చేస్తున్నాను. సో మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో అలా వాళ్ళిద్దరూ పరిచయం అయిన తర్వాత, అంటే రిచర్డ్ మరియు డాన్ ఇద్దరు పరిచయం అయిన తర్వాత ఆయన అనుకుంటాడు కదా, ఈ సృష్టి రహస్యాలు తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి అని నేను ఎప్పుడు అనుకుంటుంటాను అని ఆ డాన్కి రిచర్డ్ చెప్పినప్పుడు, అందుకేనేమో నేను వచ్చాను అని డాన్ చెప్పడంతో ఫస్ట్ చాప్టర్ ఎండ్ అయింది. ఇప్పుడు సెకండ్ చాప్టర్లో డాన్, రిచర్డ్ ఇద్దరు కలిసి ఒక కొత్త ప్లేస్లో విమానంలో దిగుతారనమాట, ఒక ప్లెయిన్ ఏరియాలో. వాళ్ళు అలా ఆగగానే ఒక తాతయ్య, ఒక మనవరాలు ఇద్దరు వస్తారనమాట. ఇద్దరు విమానంలో ఎక్కడానికి వెళ్దామని, పైనకెళ్ళి కొంచెం సరదాగా గడిపొద్దామని చెప్పి ఇద్దరు వస్తారు. అయితే మీ ఇద్దరిలో ఎవరు మమ్మల్ని విమానంలో తిప్పేది అని అడగగానే ఆ ముసలాయన అడుగుతాడనమాట. అడగగానే అదిగో రిచర్డ్ తీసుకెళ్తాడని చెప్పి డాన్ చెప్తారు. డాన్ అలా అనగానే రిచర్డ్ ఏం చేస్తాడంటే, సరే నేనే తీసుకెళ్తానని చెప్పి, అంటే 2 ప్లేన్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే తీసుకెళ్తారు కదా. సో రిచర్డ్ ఏం చేస్తాడు, సరే మిమ్మల్ని నేను తీసుకెళ్తా పదండి అని చెప్పి ఆ పెద్ద ఆయన్ని తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆ పాప, నేను అసలు విమానం ఎక్కను, నాకు చాలా భయము అని చెప్పి ఆమె ఫేస్లోనే ఆ భయం మొత్తం కనిపిస్తుంది. సో ఈ పాప ఎలాగూ రాదని చెప్పి ఆ పెద్ద ఆయన్ని తీసుకెళ్తాడు. ఆ పెద్ద ఆయన్ని ఆ పొలాల మీదుగా, ఆ ఇల్లు వైపుగా అటు ఇటు తిప్పుతుండగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ చెయ్యి ఊపుతుంది అనమాట. అంటే ఈ పెద్ద అయిన వాళ్ళ భార్యనే ఆమె చెయ్యి ఊపుతుంది. అంటే వాళ్ళు ముందే ఇంట్లో చెప్పొస్తారు కదా, మేము విమానంలో వస్తాం, అది ఎలాగో పొలాల వైపు మన ఇంటి వైపు వస్తుంది, అప్పుడు మేము కనిపిస్తాము అని చెప్పినప్పుడు ఆమె అక్కడ ఎదురు చూస్తుంటుంది, చెయ్యి ఊపుతుంది. తర్వాత మళ్ళీ యథావిధిగా బ్యాక్ వస్తారు, ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయ్యేసరికి ఆయన, ఆ పెద్ద ఆయన అంటాడు, డబ్బులు ఇచ్చేసి ఇస్తాడు కదా ఛార్జ్కి. సో ఆ డబ్బులు ఇచ్చేగానే చాలా బాగుంది అని అంటాడు. మేమందరికీ ఆనందాన్ని ఇచ్చే వ్యాపారం చేస్తున్నామని చెప్పి రిచర్డ్ అంటారు. అయితే ఈ తాతయ్య అంటారు, ఏంటి నువ్వు కాదు వ్యాపారం చేస్తుంది, మీ స్నేహితుడు చేస్తున్నాడు వ్యాపారం. అంటే మా స్నేహితుడు వ్యాపారం చేయడం ఏంటి, ఆయన గురించి అంత పొగుడుతున్నావు ఏంటి అంటే, చూసావా మా అమ్మాయికి అసలు విమానం అంటే చాలా భయం, విమానం కాదు అసలు ఎత్తైన ప్రదేశాలంటేనే భయం, చెట్టు ఎక్కాలన్నా, చిన్న గోడ ఎక్కాలన్నా కానీ చాలా భయం. కానీ మా పాప భయాన్ని మొత్తాన్ని పోగొట్టి చూసావా విమానంలో ఎలా తిప్పుతున్నాడో అని అంటాడు. అప్పుడు రిచర్డ్, ఏంటి నిజమా ఇదంతా అని చెప్పి పైకి చూస్తే నిజంగానే అసలు ఆ పాప ఉండదు అక్కడ, డాను ఉండదు. ఇద్దరు విమానంలో చాలా వేగంగా మంచిగా అసలు చాలా సరదాగా తిరుగుతూ ఉంటారు విమానంలో, ఇలా ఇలా చక్కర్లు కొడుతూ తిరుగుతుంటారు. కాసేపటికి కిందికి వస్తారు. కిందికి వచ్చిన తర్వాత ఆయన అంటారు, అసలు నువ్వేం చేసావు, మా పాపని ఎంత భయం లేకుండా చాలా ఆనందంగా తిరుగుతుంది అంటాడు. అదే టైంలో ఆ పాప కూడా, తాతయ్య అసలు నేను భయపడలేదు కొంచెం కూడా, అలాగే మన ఇల్లు కనిపించింది, మన ఇల్లు అయితే చిన్న బొమ్మలా కనిపించింది అని తన ఆనందాన్ని తెలుపుతూ ఉంటుంది. అయితే అంతలో ఇంకేమంటదంటే ఆ పాప, నేను పెద్దయ్యాక పైలట్ని అవుతాను అంటదనమాట. అదేంటి, ఇంకా ఆయనకు నమ్మకం వస్తుంది అనమాట, ఈయన దగ్గర ఏదో శక్తి ఉంది, ఈ డాన్ దగ్గర, ఈయనే మా పాపకున్న భయాన్ని పోగొట్టాడు, విమానం ఎక్కించాడు, మళ్ళీ పైలట్ అవుతా అంటుందంటే ఈయన దగ్గర ఏదో ఉంది అని ఆయన ఫీల్ అయ్యి, ఆయన చెప్పాడంటే జరుగుతుంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట ఆయనకి. అయితే లేదు ఆయన చెప్పలా, నాకే ఇష్టము, పైలట్ అవడం అంటే నాకు ఇష్టము అని ఈ పాప అంటుంది. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ చేంజ్ అవుతారు. అంటే విమానం ఎక్కక ముందు వాళ్ళకున్న ఆలోచనలు వేరు, విమానం ఎక్కిన తర్వాత అంటే ఆయన ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఈ పాప ఏం తన భయాన్ని పోగొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇంకా కాసేపటికి రిచర్డ్, ఈరోజు చాలా మంది వస్తారు విమానంలో తిరగడానికి, అంత పైన తిరుగుతారు, చాలా డబ్బులు సంపాదిస్తారు. ఆ రోజు ఇద్దరు కూర్చొని నైట్ టైం అయింది, ఇద్దరు ఏదైనా వండుకొని తిందామా అది ఇదనని అంటుంటే, అందులో డాన్ అంటాడు, నా ఆకలి కోసం నువ్వేమీ వండక్కర్లేదు, నా ఆకలి తీర్చడం కోసం నువ్వు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లా, ఏం తినపోయినా నేను ఉండగలను అంటాడు అనమాట. టేస్ట్గా ఏదైనా చేస్తా అంటే చెప్పు, రుచి చూస్తానంతే అంటాడు. అక్కడితో ఈ చాప్టర్ అయిపోద్ది అనమాట. సో ఒకసారి ఈ చాప్టర్ని మనం అనాలిసిస్గా, అంటే ఆధ్యాత్మిక పరంగా
అంటే అంత డీప్గా ఏముండదు, కానీ చూసినట్లయితే మనం ప్రతి చాప్టర్ని చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మేము ఒక కొత్త ప్లేస్కి వచ్చాము అని చెప్తారు. కొత్త ప్లేస్ ఏంటంటే వాళ్ళు రిచర్డ్ ఎప్పుడూ అక్కడే తిరుగుతుంటారు, కానీ ఆ ప్లేస్ తెలియదు. డాన్ కొత్తగా వచ్చాడు, కానీ ఆ ప్లేస్కి డానే తీసుకెళ్తాడు. ఎందుకు ఆ ప్లేస్కి తీసుకెళ్తాడంటే ఒక పాప భయంతోనే ఉంది. ఏమంటే భయంతో, కొత్త ఎత్తైన ప్లేస్లు అంటే, ఒక చెట్టు అంటే చెట్టు ఎక్కడం అంటే, ఇలాంటి భయాలతో ఉంది. ఒక గురువు ఎప్పుడు కూడా అందరూ స్వేచ్ఛగా ఉండాలని, ఎటువంటి భయంతో లేకుండా జ్ఞానంతో ఉండాలని కోరుకుంటాడు. ఇక్కడ జ్ఞానం ఏముంది అనుకుంటే అనవసరమైన అంటే అవగాహన లేని చోట అంటే ఏముందో అన్న ఒక భయము, అంటే అసలు అదేంటో మనం అనుభవించి చూసినట్లయితే, ఇప్పుడు దయ్యం అంటే భయం, చీకట్లో దయ్యం ఉంటుందని భయం. ఒకసారి చీకట్లోకి వెళ్ళి చూస్తే అసలు దయ్యమే ఉండదు అని మనం క్లారిటీకి వస్తాం. అంటే ఫస్ట్ అసలు చీకట్లోకి వెళ్ళాలి కదా. అంటే ఆ అమ్మాయికి ఎత్తు ప్రదేశాలంటే భయం కాబట్టి చిన్న మాటలు చెప్పి కొంచెం అవగాహన కలిగించి ఆ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ఏదో ఒక రోజు పోద్ది. ఆ పోగొట్టింది ఎవరంటే ఏవో ఇన్స్పిరేషన్ మాటల ద్వారా ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల, ప్రయోగం చేయడం వల్లనే మనం కొన్ని భయాలను అధిగమిస్తూ ఉంటాం. సో ఈయన కూడా ఏం చేశాడంటే ఆ పాప ఆ భయంలో ఉందని ఈయన ముందే గ్రహించి ఆ ప్లేస్కి, ఎప్పుడు రిచర్డ్ వెళ్ళని ఆ ప్లేస్కి తీసుకెళ్తాడు. ఆ పెద్ద ఆయన్ని ప్లాన్ ప్రకారం ముందే పెద్ద ఆయన్ని రిచర్డ్తో పంపించి ఆ పాపని మాత్రం తనతోనే ఉంచుకొని ఏం చెప్తాడంటే, నువ్వు పోయిన జన్మలో ఒక ఎత్తైన ప్రదేశం నుంచి పడి కింద పడ్డావు, అందుకే ఆ భయాన్ని నువ్వు ఇంకా మోస్తూ ఉన్నావు అని తనకు అర్థమయ్యే భాషలో చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్తారనమాట. అంటే గురువు ఎప్పుడు కూడా మనకి ఉన్న భయాల పట్ల, మనకున్న అజ్ఞానం పట్ల, మనకున్న అవగాహన లేమి పట్ల అవగాహనను కలిగిస్తూనే ఉంటారు. సరిగా అవగాహన చేసుకునే స్థితిలో కనుకుంటే ఆ భయాన్ని, ఆ అజ్ఞానాన్ని, ఆ నాలెడ్జ్ లేనితనాన్ని వెంటనే వదిలేసి ప్రాక్టికల్లోకి దిగి మనం ఆ భయాలని పోగొట్టుకుంటూ ఉంటాము. సో ఆ పాప కూడా డాన్ చెప్పిన విషయాన్ని వెంటనే నమ్ముతుంది. అంటే కన్విన్స్ అయింది. నేను అప్పుడు ఎక్కడి నుంచో పడిపోయాను, ఎత్తైన ప్లేస్ నుంచి పడిపోయాను, ఆ పడుతున్నప్పుడు కలిగిన భయమే ఇంకా క్యారీ చేస్తుందనే విషయాన్ని ఆ పాప అవగాహన చేసుకొని వెంటనే తన భయాన్ని పక్కన పెట్టి డాన్తో పాటు బైప్లేన్ ఎక్కి మొత్తం విమానంలో తిరుగుతుంది. అప్పుడు తన భయాన్ని తను ప్రాక్టికల్ చేసింది. భయపడాల్సింది ఏమీ లేదని అర్థం చేసుకోవడం ద్వారా వెంటనే కిందికి దిగగానే నేను పైలట్ అవుతాను అంటుంది. తన భయాన్ని వదలడం ద్వారా తను కొంచెం స్వేచ్ఛను పొందింది. గురువు ఎప్పుడు ఏమిస్తారు? స్వేచ్ఛ ఇస్తారు. సో అదే స్వేచ్ఛను తను పొందుతుంది. ఇంకా చూసినట్లయితే ఇంకేం చేస్తాడు డాన్ ఇంకేం చేస్తాడంటే, ఆ ఎపిసోడ్ చివరిలో మనం ఏదైనా తిందామా అని రిచర్డ్ అడిగినప్పుడు, నేను ప్రత్యేకంగా ఏమీ తినాల్సిన అవసరం లేదు, తను ఏదైనా ఒక గురువుకి ఎప్పుడు భౌతిక పదార్థాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. తను ప్రతిదీ ఎనర్జీయే కదా, ఎనర్జీ రూపంలోనే ఆయనకున్న ఎనర్జీనే తన ఆకలి తీర్చుకునడానికి చాలు, నువ్వు ప్రత్యేకంగా నాకేమి ఇవ్వక్కర్లేదు, కానీ నువ్వేదైనా బాగా వండితే నేను రుచి చూస్తాను. కొంచెం టేస్ట్ కొట్టమే తప్ప అతిగా ఎప్పుడు తినరు గురువులు కానీ ఒక యోగులు కానీ. సో ఈ డాన్ కూడా అదే స్థితిలో ఉండడం వల్ల ఆయన నాకు ప్రత్యేకంగా తినడానికి ఏమీ వద్దు అంటాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం మన భయాలన్నింటినీ వదిలించుకోవాలి. సరైన అవగాహనతో, సరైన జ్ఞానంతో ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అదే ఆ చెప్పిన మాట కనుక మన యొక్క అవగాహనని పెంచేదిగా ఉన్నప్పుడు, మన యొక్క ఇంతకుముందున్న భయాలను వదిలిపెట్టేదిగా ఉన్నప్పుడు, ఇంతకుముందున్న నాలెడ్జ్ ఏదో స్వేచ్ఛనిచ్చేది, మనల్ని బంధించినది ఏదైతే ఉంటుందో దాన్ని మనం గ్రాస్ప్ చేసుకొని ముందుకు నడవాలి అని చెప్పి ఈ చాప్టర్లో మనం తెలుసుకోవచ్చు. సో ఇది మహాపరిసత్యాలలో ఉన్నటువంటి విషయాలు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మళ్ళీ చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.